అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఎట్టకేలకు మన అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద రైతులకందరికీ 7,000 రూపాయలు అయితే రిలీజ్ చేయబోతున్నారండి. పిఎం కిసాన్ సమ్మాన్ యోజన కింద 2,000 రూపాయలు కూడా రిలీజ్ చేయబోతున్నారు. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో అయితే చూద్దాము. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన ప్రెస్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన ఏపీ వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నదాత సుఖీభవ స్కీమ్ని అయితే తీసుకురావడం జరిగిందనమాట. అయితే ఇంతకు ముందు దీన్ని రైతు భరోసాగా పిలిచేవాళ్ళు. రైతు భరోసాగా 13,500 రూపాయలు రైతుల ఖాతాలోకి అయితే వేసేవాళ్ళు. దీన్ని 20,000 రూపాయలు చేస్తూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటాము అని చెప్పడం జరిగింది. దానికి తగ్గట్టుగానే ఇప్పుడు నిర్ణయం తీసుకోబోతోంది. ఈ 20,000 రూపాయల్లో 14,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం వాటా కాగా ఇంకా 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటాగా రాబోతోంది. 14,000 రూపాయల్లో 7,000 రూపాయలు ఖరీఫ్ సీజన్లోను, ఇంకా 7,000 రూపాయలు రబీ సీజన్లోను రాష్ట్ర ప్రభుత్వం అయితే రైతుల ఖాతాల్లోనికి వేయబోతోందండి. అయితే ఈ రైతు భరోసా లేదా అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద వచ్చే ఖరీఫ్లో వచ్చే 7,000 రూపాయలకి ఈ క్యాబినెట్ మీటింగ్లో అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతోందండి మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వము. అంతేకాకుండా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన నుంచి 2,000 రూపాయలు అయితే రాబోతోందండి రైతుల ఖాతాల్లోనికి. ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనలో రైతులు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుందండి. ఈ పథకంకి అప్లై చేసుకున్న రైతులకి సంవత్సరానికి 6,000 రూపాయలు అయితే బ్యాంకు ఖాతాల్లోనికి, రైతుల బ్యాంకు ఖాతాల్లోనికి డైరెక్ట్గా ప్రభుత్వం అయితే కేంద్ర ప్రభుత్వం ఇవ్వడం అయితే జరుగుతుంది. దీన్ని 3 దఫాలుగా అంటే 3 వాయిదాల్లో 2,000, 2,000, 2,000గా ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 4 నెలలకు ఒకసారి 2,000, 2,000, 2,000గా అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. మొత్తం 3 సార్లు 4 నెలలకు ఒకసారి ఇవ్వడం జరుగుతుంది. డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలకి ఒక వాయిదా, ఏప్రిల్, మే, జూన్, జూలై నెలలకి ఒక వాయిదా, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్కి ఒక వాయిదా ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. గత జూన్ నెలలో పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 2,000 రూపాయలు అయితే ప్రభుత్వం జమ చేయడం జరిగింది. ఇక నెక్స్ట్ వాయిదా అయిన ఈ 19వ విడత వచ్చేసి ఇప్పుడు రిలీజ్ కాబోతోందండి. అతి త్వరలో అంటే ఈ సెప్టెంబర్ నెలలోనే ఈ వాయిదా అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. రైతులకి ఇంకొక శుభవార్త ఏమిటంటే దీన్ని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఇస్తుందో 6,000, ఈ 6,000 రూపాయలని 8,000 రూపాయలు చేసే ఆలోచనలో అయితే కేంద్ర ప్రభుత్వం ఉందన్నమాట. ఇప్పుడు ఏ విధంగా అయితే 4 నెలలకు ఒకసారి 3 వాయిదాల్లో ఇస్తుందో దాన్ని 3 నెలలకు ఒకసారి 4 వాయిదాల్లోకి ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. మొత్తం 8,000 రూపాయలు రైతుల ఖాతాలోనికి చేరబోతోంది. దీన్ని 4 వాయిదాల్లో అయితే కేంద్ర ప్రభుత్వం ఇవ్వాలనే ఆలోచనలో ఉంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి దీనికి సంబంధించిన ప్రతిపాదనలు అయితే చేయడం జరిగింది. అయితే దానికి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టయితే సమ్మాన్ నిధి యోజన కింద 8,000 రూపాయలు అయితే రైతుల ఖాతాలోనికి చేరుతుందన్నమాట. అయితే ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పొందాలంటే రైతులందరూ ఈకేవైసీని తప్పకుండా చేసుకోవాల్సి ఉంటుంది. 16వ విడత పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనలో 11,50,00,000 మందికి దీన్ని విడుదల చేయడం జరిగింది. దీన్ని 17వ విడత వచ్చేసరికి 10,30,00,000 మందికి మాత్రమే ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యొక్క డబ్బులు చేరాయన్నమాట. అంటే 1,20,00,000 మంది ఈకేవైసీ చేయించుకోకపోవడం వల్ల ఈ డబ్బులు అయితే రైతుల ఖాతాల్లోనికి చేరలేదు. కాబట్టి మీరు ఇంతవరకు ఈకేవైసీ చేయించుకోనట్టయితే దయచేసి మీ దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్స్లో వెళ్ళి ఈకేవైసీ చేయించుకోండి. లేకుంటే పిఎం కిసాన్ వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మీ ఆధార్ నంబర్ని ఇచ్చినట్టయితే మీ ఆధార్ నంబర్కి లింక్ అయిన ఫోన్ నంబర్కు ఓటీపీ అయితే వస్తుందన్నమాట. ఆ ఓటీపీ ద్వారా మీరు ఈకేవైసీ అయితే చేసుకోవచ్చు. కాబట్టి మీరు ఇంతవరకు ఈకేవైసీ చేసుకున్నట్టయితే ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకి ఈకేవైసీ తప్పకుండా చేసుకోండి. ఇక మన ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ క్రాప్ లేదా ఈ పంటలో
రైతులు తమ పంట యొక్క వివరాలను నమోదు చేసుకోవాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట. క్షేత్రస్థాయిలో ఉన్న అధికారులు అయితే ఈ క్రాప్లో రైతుల యొక్క వివరాలను నమోదు చేయడం అయితే జరుగుతుందన్నమాట. మీరు రైతు భరోసా కేంద్రాలు లేదా రైతు సేవా కేంద్రాల్లో అధికారులను సంప్రదించినట్టయితే వాళ్ళు జియో ట్యాగింగ్ చేస్తారండి. మీ పొలం దగ్గరికే వచ్చి జియో ట్యాగింగ్ చేస్తారు. ఆ జియో ట్యాగింగ్ చేసి విఆర్ఓ గారు విఆర్ఏ గారు సైన్ చేసి బయోమెట్రిక్స్ వేస్తారు. తర్వాత మీరు కూడా బయోమెట్రిక్స్ వేయాల్సి ఉంటుంది. రైతు ఎవరైతే ఉంటారో వాళ్ళు బయోమెట్రిక్స్ వేయాల్సి ఉంటుంది. దానివల్ల ఒక అక్నాలెడ్జ్మెంట్ అయితే ఇవ్వడం జరుగుతుంది రైతుకి. రైతు ఈ పంటే వేశాడని చెప్పేసి వాళ్ళు అయితే కన్ఫర్మ్ చేసుకోవడం జరుగుతుందన్నమాట. ఇలా కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత మీకు ఏదైనా పంట నష్టం జరిగినప్పుడు పంట నష్టంకి సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీని మన గవర్నమెంట్ అయితే ఇవ్వడం కోసం ఈ పంట లేదా ఈ క్రాప్లోనే ఉన్న నమోదైన వివరాలని చూసే ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. కాబట్టి మీరు ఇంతవరకు ఈ పంట లేదా ఈ క్రాప్లో మీ పేరు నమోదు చేసుకున్నట్టయితే వెంటనే సెప్టెంబర్ 15లోగా మీ పేరునైతే నమోదు చేసుకోండి. గవర్నమెంట్ అయితే సెప్టెంబర్ 15 వరకు గడువుని ఇచ్చిందనమాట. సెప్టెంబర్ 15లోగా మీరు ఏ పంటనైతే వేశారో ఆ పంటను రైతు సేవా కేంద్రాల్లోకి వెళ్ళి వ్యవసాయ సహాయకులకు చెప్పినట్టయితే వాళ్ళు మీ దగ్గరకు వచ్చి ఈ వివరాలను అయితే తీసుకోవడం జరుగుతుందన్నమాట. ఈ అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద సంబంధించిన చర్చ అయితే జరగబోతోందండి ఈ కేబినెట్ సమావేశంలో. అన్నదాత సుఖీభవ స్కీమ్కి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరుగుతుందన్నమాట. అతి త్వరలో రైతుల ఖాతాల్లోనికి డీబీటీ పద్ధతిలో డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో రైతుల ఖాతాల్లోనికి 7,000 రూపాయలు అయితే చేరుతుంది. ఇంకా మళ్ళీ వచ్చే నెల అంటే సెప్టెంబర్ నెలలో ఈ 2,000 రూపాయలు అయితే కేంద్ర ప్రభుత్వం నుంచి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద 2,000 రూపాయలు అయితే చేరుతుంది. మొత్తం 9,000 రూపాయలు వచ్చే నెలలో రైతుల ఖాతాల్లోనికి అయితే చేరబోతున్నాయన్నమాట. అయితే మీరు ఈ అన్నదాత సుఖీభవ స్కీమ్ని పొందాలంటే వెబ్ ల్యాండింగ్ అయితే ఖచ్చితంగా చేసుకోవాల్సి ఉంటుందండి. అంటే మీ పట్టాదారు పాస్ పుస్తకానికి మీ ఆధార్ నంబర్ను లింక్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఎన్పిసిఐ లింకింగ్ కూడా చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మీ బ్యాంక్ అకౌంట్లకి ఆధార్ నంబర్ను లింక్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. తర్వాత ఈకేవైసీ అంటే తప్పనిసరి. ఈకేవైసీ, వెబ్ ల్యాండింగు, ఎన్పిసిఐ లింకింగ్ చేసుకున్న రైతులకు మాత్రమే ఈ అన్నదాత సుఖీభవ మరియు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకి డబ్బులు పడతాయన్నమాట. కాబట్టి మీరు వీటిలో ఏది మిస్ అయినా కూడా వెంటనే చేసేసుకోండి. అన్నదాత సుఖీభవ స్కీమ్కి అప్లై చేసుకోవడానికి మన రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ సమయం ఇవ్వడం జరుగుతుంది కొత్త రైతులకి. పాత రైతులు ఆల్రెడీ ఉన్న రైతులకి రైతు భరోసా ఎవరైతే పొంది ఉంటారో ముందు సంవత్సరం వాళ్ళకి అవసరం లేదనమాట. అయితే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పొందాలంటే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉండకూడదండి. అంటే ఈ సంవత్సరం మాత్రమే ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉండకూడదు. గత సంవత్సరం పే చేసినప్పటికీ అది చెల్లుబాటు అవుతుంది. కానీ ఈ సంవత్సరం ఈ ఆర్థిక సంవత్సరం చేస్తున్నట్టయితే ఈ సంవత్సరం మీకు డబ్బులు అయితే రావు. మీ కుటుంబంలో ఎవరైనా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నట్టయితే వాళ్ళకు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు అయితే పడవన్నమాట. అంటే ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్కి ఈ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన డబ్బులు అయితే రావు. ఇదండి లేటెస్ట్ అప్డేటు. అతి త్వరలో అంటే క్యాబినెట్ సమావేశం జరిగిన తర్వాత అన్నదాత సుఖీభవ రిలీజ్ అవుతుంది. తర్వాత పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన వచ్చే నెల అంటే సెప్టెంబర్ నెలలో రిలీజ్ కాబోతోంది. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన ప్రెస్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ డీటెయిల్స్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.